కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెప్పుకుంటున్న మెగా డిఎస్సి 2025 నిర్వహణలో అంతులేని అక్రమాలు, స్కామ్లు జరిగాయంటూ మాజీ మంత్రి వైసీపీ జిల్లా ఇన్ఛార్జ్ కాకాని గోవర్ధన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. నెల్లూరులోని జిల్లా వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏపీ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా మెరిట్ లిస్ట్, సెలెక్టెడ్ లిస్ట్ విడుదల చేయకుండా నేరుగా అభ్యర్థులకు సెలెక్ట్ అయినట్లు ఎస్ఎంఎస్ మెసేజ్లు పంపటం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందన్నారు. తమకు అనుకూలమైన వారికి ఉద్యోగాలు కట్టపెట్టడానికే స్పోర్ట్స్ కోటా నిబంధనలను ఇష్టానుసారంగా మార్చేశారని జీవోల ఆధారాలతో సహా ఎండగట్టారు. మీరు అర్హులైనటువంటి అభ్యర్థులు, మీరెవరైతే అర్హత ఉంది అని చెప్పి ఎంపిక చేశారో ఆ అర్హత కలిగినటువంటి అభ్యర్థులకి కాల్ లెటర్లు పంపి వాళ్ళ సర్టిఫికేట్లన్నీ పరిశీలన కూడా పూర్తయిన తర్వాత తుది జాబితాలో వాళ్ళ పేర్లు గల్లంతు కావడానికి కారణం ఏమిటి? దానికి మీరు స్పష్టంగా సమాధానం చెప్పగలరా? మెరిట్ లిస్టు ఫస్ట్ ప్రకటిస్తారు, ఆ తర్వాత సెలెక్టెడ్ లిస్టు ప్రకటిస్తారు. మెరిట్ లిస్ట్ లేదు, సెలెక్టెడ్ లిస్ట్ లేదు, నేరుగా ఎంపిక చేసినటువంటి అభ్యర్థులకి మెసేజ్లు పంపించారు. ఎప్పుడన్నా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో మెరిట్ లిస్టు, సెలెక్టెడ్ లిస్టు లేకుండా నువ్వు ఎంపికయ్యావు అని చెప్పి ఒక మెసేజ్ పంపించినటువంటి ప్రభుత్వం కానీ పంపించినటువంటి సందర్భాలు కానీ ఎప్పుడన్నా ఉన్నాయా? దానికి మీరు స్పష్టంగా సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మీరు ఒక పోస్టుకి ఒక్కరినే పిలిచి దానికి సంబంధించినటువంటి అర్హులైనటువంటి వాళ్ళకి అటు ఉద్యోగాలు ఇవ్వలేదు, ఇటు రిజెక్ట్ అని చెప్పలేదు. అభ్యర్థుల పాపం మా భవిష్యత్ ఏంది అని గ్రీవెన్స్ సెల్లో ఫిర్యాదులు చేస్తే వాళ్ళకి ఏదో ఒక తప్పుడు సమాచారం ఇచ్చి చేతులు దులుపుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒక పక్క అర్హులకు సంబంధించి తప్పు జరిగింది, దాన్ని సవరించండి, అర్హులకు ఉద్యోగాలు ఇవ్వాల్సిందేనని హైకోర్టు ఆదేశించినా సరే ఆ ఆదేశాలను బేఖాతరు చేస్తూ అర్హులైనటువంటి అభ్యర్థులకు అందరికీ ఎంపిక పూర్తయిందని చెప్పి కోర్టుకు ఒక తప్పుడు సమాచారం ఇచ్చి తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం చేశారు. కాబట్టి డిఎస్సి ఫలితాలు ప్రకటించేటప్పుడే రూల్ ఆఫ్ రిజర్వేషన్ రోస్టర్ ప్రకారం అభ్యర్థులకు ఎక్కడెక్కడ ఎన్ని మార్కులు వచ్చాయనేటువంటిది మెరిట్ లిస్టు విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఎందువల్ల ఆ మెరిట్ లిస్టు విడుదల చేయలేదు? విడుదల చేసిన వెంటనే దాన్ని డిలీట్ చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? దీన్ని సాధారణంగా 2025కి సంబంధించినటువంటి దాంట్లో ఎందుకు మీరు దీన్ని భిన్నంగా నిర్వహించారు? ఎప్పుడూ లేనటువంటి విధంగా ఎందుకు మీరు నిర్వహించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది? తర్వాత ఫలితాల ప్రకటన వరకు ఒక విధానాన్ని అనుసరించారు. సర్టిఫికేట్ల పరిశీలనకు వచ్చేటప్పటికి ఇంకొక విధానాన్ని, మరో విధానాన్ని తీసుకొచ్చారు. తుది ఎంపిక జాబితా వచ్చేటప్పటికి వీటన్నిటినీ పక్కన పెట్టి ఒక నూతన విధానాన్ని తీసుకొచ్చి మీకున్నటువంటి అజెండాని ఈరోజు అమలుపరిచి ఈరోజు అర్హులైనటువంటి పాప నిరుద్యోగుల ఆశల మీద నీళ్లు చల్లి వాళ్ళ కడుపు కొట్టేటువంటి ప్రయత్నం చేశారు. మేము మిమ్మల్ని స్పష్టంగా అడిగేది, ఎప్పుడైనా పరీక్ష రాసినటువంటి అభ్యర్థులకి మెరిట్ లిస్టు పరిశీలించుకునేదానికి మాకు ఎన్ని మార్కులు వచ్చాయి, మేము ఎక్కడున్నాము, మెరిట్లో మేము ఎక్కడ నిలిచాము, మాకన్నా ముందు ఎవరున్నారు, మా తర్వాత ఎవరున్నారు, ఏ కేటగిరీలో ఉన్నారు, ఏ రిజర్వేషన్లో ఉన్నారు, ఏ సబ్జెక్టులో ఎన్ని వచ్చాయనేటువంటిది కూడా తెలుసుకోలేనటువంటి పరిస్థితిలోకి మీరు పాపం నెట్టేశారు అని అంటే అంతకన్నా మెరిట్ లిస్టు తెలుసుకునేటువంటి అవకాశమే అభ్యర్థులకు లేకుండా పోయిందంటే అంతకన్నా దుర్మార్గమైనటువంటి పరిస్థితి మనకు ఉండదు. కాబట్టి ఏ పరీక్షలో అయినా ఎవరు రాసినా సరే మెరిట్ లిస్టు ప్రకటిస్తారు. ఆ ప్రకటించిన తర్వాత పారదర్శకంగా సెలెక్టెడ్ లిస్టు తయారు చేస్తారు. మీరు మెరిట్ లిస్టు ఒక విధానం, సెలెక్టెడ్ లిస్టు ఒక విధానం, వీరుంటేనే బేఖాతరు చేస్తా నేరుగా మీరు ఎస్ఎంఎస్లు పంపించేస్తా వాళ్ళకి సంబంధించినటువంటి తుది ఎంపిక ప్రక్రియ పూర్తి చేశారంటేనే దీనిలో అనేక రకాలైనటువంటి అక్రమాలు జరిగాయి. కాబట్టి మేము ఈ సందర్భంగా ఖచ్చితంగా జరిగినటువంటి ఏదైతే డిఎస్సి 2025లో అక్రమాలు జరిగాయో వాటి మీద సిబిఐ విచారణ జరిపించాలని చెప్పి పదే పదే కోరుతున్నాం. లోకేష్ ఎవడైతే ఉన్నాడో అసలు ఈ సమాజంలో చదువు సంధ్య లేనటువంటి ఒక ముద్దబ్బాయిని తీసుకొచ్చి విద్యాశాఖ మంత్రిగా చేయడమే ఈ సమాజానికి తీరం ద్రోహం చేసినట్టు లెక్క. అటువంటి వ్యక్తిని తీసుకొస్తే ఆ వ్యక్తి అక్కడ కూర్చొని ఎవడన్నా దీన్ని ప్రశ్నిస్తే వాడి మీద కేసులు పెడతానంటున్నాడు తప్ప నేను బాధ్యత వహిస్తా, నా పొరపాటు జరిగింది, పాపం అందరూ భావి ముఖ్యమంత్రి నేను మహానాడులో పొగిడి 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 పెట్టారు ఆ పిల్లవాడిని. అయ్యా నా వల్ల పొరపాటు జరిగింది కాబట్టి నేను విద్యాశాఖ మంత్రికి అర్హుండు కాదు, కాబట్టి నేను రాజీనామా చేసేస్తాను, అక్కడి నుంచి తప్పుకుంటాననేటువంటి మాట మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి నైతిక విలువలు లేవు, కాబట్టి నువ్వు రాజీనామా చేసేటువంటి పరిస్థితి తలెత్తదు. అందుకని మీరు ఏ విధంగా ప్రతిభ ఉన్న విద్యార్థులకు సంబంధించినటువంటి పొట్టకొట్టారు, ఎన్ని రకాలైనటువంటి అక్రమాలకు పాల్పడ్డారు అనేటువంటివి ఆధారాలతో సహా మేము చూపిస్తాం.
మరలా 15 మే 2026 నాడు GOMS నంబర్ 56 విడుదల చేసి దానిలో లేదు మెరిట్ ఎగ్జామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాల్సిందే, రాసినటువంటి వాళ్ళకే వీటిలో ప్రాధాన్యత ఇవ్వండి అని చెప్పాం. అంటే కేవలం డిఎస్సి కోసం నువ్వు దానికి సంబంధించి ఆ ఎగ్జామ్ కోసం వాళ్ళని పాపం ఆ ఉన్నటువంటి ఆ నిరుద్యోగులకు కడుపు కొట్టడానికి, వాళ్ళకి పాపం ఉద్యోగం రాకుండా చేయడానికి, నువ్వు అనుకున్నటువంటి వాడిని ఎంపిక చేయడానికి 2%ని 3%కి పెంచుతావు, 29ని 65కి పెంచుతావు, తాడు లాగేటువంటి వాళ్ళకు కూడా నేను ఇస్తానంటావు. దానితో పాటు వాటిని అయిన వెంటనే మరలా జీవోను రద్దు చేసి నేను ఈ జీవోను రద్దు చేసేసాను, ఇక మీద వచ్చేటువంటి వాటికి మాత్రం కాంపిటేటివ్ ఎగ్జామ్ తప్పనిసరిగా రాయాలని చెప్పి ఎంత అవసరం ఉంటే ఈరోజు ఒక జీవో విడుదల చేసి దాన్ని 3%కి పెంచి చివరికి GAD ద్వారా ఇంకొక జీవో ఇష్యూ చేయించాడు 19/4/2025. దాన్ని ఎందుకు చేశారంటే అమెండ్మెంట్స్ టు ఏపీ స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ని అమెండ్ చేయడానికి 1996లో ఉన్నటువంటి స్టేట్ సబార్డినేట్ దానికి ఉన్నటువంటి ఏపీ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ని అమెండ్ చేయడానికి 2 జీవోలు అమలు చేసి ఎందుకు కాంపిటీషన్ ఎగ్జామ్ రాయడానికి అవసరం లేదనేదాన్ని. సర్వీస్ రూల్స్లో ఏముంది, కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాలని ఉంది, దాన్ని మాత్రం అమెండ్ చేసి డిఎస్సి పూర్తి అయిన తర్వాత మరలా అమ్మాయి ఇది ఏదైనా ప్రమాదకరంగా ఉంటుందని భవిష్యత్తులో అని చెప్పి దాన్ని వెంటనే రద్దు చేసావు. ఈ ప్రక్రియ అంతా ఎందుకు చేశావు? నీకు సంబంధించినటువంటి వాళ్ళకి, నువ్వు అనుకున్నటువంటి వాళ్ళకి ఏ విధంగా అవకాశం కల్పిస్తే వాళ్ళు ఈ స్పోర్ట్స్ కోటా కింద ఆ స్పోర్ట్స్ సర్టిఫికేట్లు అడ్డం పెట్టుకుని ఏదో నువ్వు చెప్పినటువంటి 36కి ఎక్కడ అసోసియేషన్ లేవు, ఆ అసోసియేషన్లో కొత్తగా ప్రారంభించారు, ఫేక్ సర్టిఫికేట్లు ఇచ్చారు. దానిలో నువ్వు ఇంకొక మాట ఏం మాట్లాడావు, ఎవరైనా సరే వీటికి సంబంధించినటువంటి దాంట్లో నేషనల్ ఎక్కడ వినాం అనేది నేషనల్ ఛాంపియన్షిప్ సాధించినటువంటి వాడికి ప్రాధాన్యత ఉంటుంది, మొదటి ప్రియారిటీ ఉంటుంది, ఆటలో పాల్గొన్నటువంటి వాళ్ళకి తర్వాత ప్రియారిటీ ఉంటుంది. దాన్ని మార్చి జాతీయ స్థాయిలో ఆడితే చాలు వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చాడు, ఛాంపియన్షిప్ వచ్చినటువంటి వాళ్ళకి తర్వాత ప్రియారిటీ ఇచ్చాడు. అంటే ఎవడైనా పార్టిసిపేట్ చేస్తే చాలు వాళ్ళందరూ కూడా మామూలుగా ఈరోజు నువ్వు చెప్పినటువంటి ఈ తప్పుడు ఆటల్లో లేనటువంటి వాటిల్లో నువ్వు కలిపినటువంటి నీకు అనుకూలమైనటువంటి వాటిల్లో నువ్వు ఒక 36 కలిపి 3% పెంచి వాళ్ళు పరీక్ష రాయబోలేదని చెప్పి ఆ పోస్టులోని మీరు అమ్ముకున్నటువంటి మాట వాస్తవమా కాదా? లేని పరిస్థితిలో దీనికి మీరు సమాధానం చెప్పగలరా? ఎందువల్ల మీరు దీన్ని మార్చాల్సి వచ్చిందనేటువంటి దానికి స్పష్టమైనటువంటి సమాధానం మీరు ఇవ్వగలరా? కాబట్టి చంద్రబాబు నాయుడు చెప్పాలి, ఇది మెగా డిఎస్సీనా, దగా డిఎస్సీనా, మెగా దోపిడీనా ఏందనేటువంటిది. కాబట్టి లోకేష్ మౌనం వీడి సమాధానం చెప్పాలి. మీ శాఖలో ఉద్యోగాలు ప్రతిభతో వచ్చాయా లేక డబ్బులతో వచ్చాయా? ఇన్ని రకాలైనటువంటి ఆధారాలు మేము ఇస్తుంటే మీరు ఇచ్చినటువంటి జీవోలు వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి? ఈరోజు మీరు ఇచ్చినటువంటి కాల్ లెటర్స్లో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి? మీరు అందరిని వదిలిపెట్టి తాత్కాలిక ఉద్యోగుల చేత ఎందుకు ఉద్యోగాలు ఇప్పించాల్సి వచ్చింది? డిఎస్సీ అనేటువంటి దానికి అబ్రివేషన్ మార్చేస్తా డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీని పక్కన పెట్టి రాష్ట్ర స్థాయిలో మీరే అంతా ఎందుకు చక్రం తిప్పాల్సి వచ్చింది అనేటువంటి దాని మీద ఖచ్చితంగా దాని మీద మీరు వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈరోజు మేము మరలా అడుగుతున్నాం, ఉద్యోగాలు ప్రతిభతో ఇచ్చారా లేకపోతే డబ్బులు తీసుకుని ఇచ్చారా అనేటువంటి దాని మీద ఈరోజు అనేక రకాలైనటువంటి అనుమానాలు వాటిని నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. వీటితో పాటు ఈరోజు ఏదైతే నిరుద్యోగ యువత జీవితాలను సర్వనాశనం చేసేటువంటి విధంగా ఈ డిఎస్సి స్కామ్ ఏదైతే ఉందో దీని మీద మీకు దమ్ము ధైర్యం ఉంటే హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేతైనా సరే, సిబిఐ చేతైనా సరే విచారణ జరిపించి నష్టపోయినటువంటి ఆ నిరుద్యోగులకు సంబంధించినటువంటి న్యాయం చేసేటువంటి పరిస్థితి ఉందా లేదా అనేటువంటిది స్పష్టంగా చెప్పండి. దానితో పాటు వీటన్నిటికీ కారణమై ఎక్కడ సమాధానం లేకుండా ఈరోజు మేము ఇచ్చేటువంటి ఆరోపణలు కాకుండా ఆధారాలతో సహా ఇచ్చేటువంటి వాటిల్లో మీరు దీనికి బాధ్యత వహించి నారా లోకేష్ అనేటువంటి ఎవరైతే విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడో వెంటనే ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. దానితో పాటు దీని మీద సిబిఐ చేత కానీ లేదా సిట్టింగ్ హైకోర్టు జడ్జి చేత కానీ విచారణ జరిపించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం.